ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అది చూడగానే నా కడుపు మండిపోయింది. మా అక్కకు అలా వెల్కమ్ పలకటం నాకు ఏమాత్రం నచ్చలేదు. ఏదో ఒకటి చేసి దాన్ని ఆపాలి. ఎలా ఆపాలనే ఆలోచిస్తున్నాను. గదిలోనే పూలబాట ఏర్పాటు చేశాడంటే మా అన్నయ్య శ్రావణిని ఎంత లవ్ చేస్తున్నాడో అర్థమవుతుంది. ఎంతైనా మీ అక్క అదృష్టవంతురాలు సంధ్య. దాని గురించి నా ముందు పొగడొద్దు. నాకింకా కడుపు మంట పెరిగిపోతుంది. తన అదృష్టవంతురాలేంటి, నా అదృష్టాన్ని లాగేసుకుంది. అక్షయ్తో తను హ్యాపీగా ఉండటానికి వీల్లేదు. ఏదో ఒకటి చేసి అడ్డుపడుతూనే ఉండాలి. సంధ్య, మనసుంటే మార్గం ఉంటుంది. మా అన్నయ్యని తనకి పూలబాటతో వెల్కమ్ చెప్పకుండా ఆపాలి. ఏదో ఒకటి ఆలోచించు. శ్రావణి పూల మీద నడవడం కాదు, అడుగు కూడా ముందుకు వేయకుండా నడుం విరక్కొట్టే ఐడియా ఒకటి వచ్చింది. ఏంటది? సూపర్ సంధ్య, సూపర్. శ్రావణికి వెల్కమ్ చెప్పడానికి అన్నయ్య పూలబాట ఏర్పాటు చేస్తున్నాడు కదా, అది జరగకుండా మన ప్లాన్ అమలు చేద్దాం. రావుదినా, పద. శ్రావణి ఇంకా రాలేదేంటి? సంధ్య శ్రావణికి ఈ విషయం చెప్పిందా లేదా? మా అన్నయ్య శ్రావణి కోసం ఎదురు చూస్తున్నట్టున్నాడు సంధ్య. ఎంత ఎదురు చూసినా మా అక్క రాదు. ఎందుకంటే అక్షయ్ పిలుస్తున్నాడని నేను మా అక్కకి చెప్పలేదు. అన్నయ్య ఉండగా మనం పూల మీద ఆయిల్ ఎలా పోస్తాం? వెయిట్ చేసి అక్షయే మా అక్క కోసం వెళ్తాడనుకుంటున్నాను. శ్రావణి వచ్చేలా లేదు, నేనే వెళ్ళి తీసుకొస్తాను. పద పద పద. అబ్బబ్బబ్బా, చూస్తుంటేనే కళ్ళు చెదిరిపోతున్నాయి. అన్నయ్య ఎంత బాగా డెకరేట్ చేశాడో. ఏం చేస్తాం, ఒకప్పుడు ముళ్ళపై రాళ్లపై నడిచిన మా అక్క అక్షయ్ని పెళ్లి చేసుకొని పూలపైన నడిచే స్టేజ్కొచ్చింది. అందుకేనేమో దేనికైనా రాసి పెట్టుండాలి అంటారు సంధ్య. కానీ ఇప్పుడలా జరగదు. మా అక్క పూల మీద అడుగు పెట్టగానే కాలు జారి కింద పడి నడుం విరిగి బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది. ఈ ఆయిల్ ఇప్పుడు ఇక్కడ పోస్తాను. ఇక చాలే. పాలల్లో పంచదార వేసినట్టు పూల మీద ఆయిల్ పోసేస్తున్నాం. మా అక్క కాలు స్లిప్ అయిన వెంటనే నిలదొక్కుకోగలదు. అందుకే ఆ ఛాన్స్ లేకుండా కింద పడగానే కాలు నడుము విరిగేలా ఆయిల్ పోశాను. దీంతో అక్షయ్ డిసప్పాయింట్ అవుతాడు.
సరే సరే పద వెళ్దాం. ఎవరైనా చూస్తే అనుమానం వస్తుంది. నేను అక్కడికి వెళ్ళి చూసేస్తాను. శ్రావణి, ఏంటి శ్రావణి, ఇంద్రాణి ఏమైనా అందా? పూజ చేసిన తర్వాత పాయసం తీసుకువెళ్ళి ఆవిడకివ్వకుండా మీకిచ్చినందుకు నా మీద కోప్పడింది అమ్మగారు. నేను పాయసం తీసుకువెళ్తే తినకుండా విసిరి కొట్టారు. ఇంద్రాణి గురించి నీకు తెలుసు కదా శ్రావణి, అందుకే చెప్పాను ముందే తనకి ఇవ్వమని. ఇంద్రాణి గారు ఎన్ని మాటలన్నా పర్వాలేదమ్మగారు, నాకు ఆవిడ ముఖ్యం కాదు, మీరు ముఖ్యం. శ్రావణి, 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 నీకోసం ఎంత వెయిట్ చేయాలి? రారా రా. అక్షయ్, ఎక్కడికి? శ్రావణి, మాట్లాడకుండా రా. నీకోసం గదిలో ఒక పెద్ద సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. రా రా వెళ్దాం. మీకోసం నేను పాయసం చేశాను, తినేసి వెళ్దురు గాని. ఆగండి. పాయసం తర్వాత ఏమో తినొచ్చు, ముందు నువ్వు పద. అక్షయ్, ఏంటిది? పక్కనే అన్నపూర్ణమ్మ గారు ఉన్నారు, ఏమనుకుంటారు? అదంతా కాదు, నీకోసం బ్యూటిఫుల్ సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. నువ్వు రా వెళ్దాం. సరే సరే సరే, ముందు నీకోసం చేసిన పాయసం తిను, తర్వాత వెళ్దాం. సంధ్య, మీ అక్కని తీసుకురమ్మని చెప్తే ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? అక్కకి చెప్దామని వస్తుంటే ఇంతలో అత్తయ్య గారు వేరే పని చెప్పేసరికి ఆగిపోయాను. అక్షయ్, కూర్చో. సరే. అక్షయ్, ముందే పాయసం తినండి. శ్రావణి, పాయసం బాలేదు. అయ్యో, ఉప్పు షుగర్ అన్ని మిక్స్ అయిపోయినట్టుగా ఉంది. అమ్మో, నా వల్ల కాదు, నేను వెళ్ళి వాష్ చేసుకొని వస్తా. అమ్మగారు, నిజంగానే బాలేదు. మీరు తిన్నప్పుడు బానే ఉంది కదా, ఇప్పుడెందుకు ఇలా అయింది? అవును శ్రావణి, నేను తిన్నప్పుడు బ్రహ్మాండంగా ఉంది, ఇప్పుడెందుకు ఇలా అయింది? నీకింకా అర్థం కాలేదా అక్క? ఆ పాయసంలో నేనే అన్ని మిక్స్ చేసి ఆల్ మిక్స్ పాయసంలా చేశాను. ఇంద్రాణి అత్తయ్య దాన్ని టేస్ట్ చేయలేదు కాబట్టి సరిపోయింది, లేదంటే నిన్ను ఇంకా తిట్టేది. సంధ్య, ఎందుకు ఇలా చేసావు? మీ మధ్య తీపి జ్ఞాపకాలు కాదు, చేదు జ్ఞాపకాలు ఉండాలనే ఇలా చేశాను. ఏ సంధ్య, బుద్ధుందా నీకు? అమ్మగారు, అమ్మగారు, మీరు ఊరుకోండి, సంధ్యనేమనకండి. ఆయనకిష్టమని పాయసం చేశాను, సంధ్య వల్ల పాయసం ఇలా అయిపోయింది. ఇప్పుడు ఏం చేయను అమ్మగారు? శ్రావణి, ఇంక వెళ్దామా? మీకిష్టమని పాయసం చేశాను, కానీ అదేం బాగోలేదు, నన్ను క్షమించండి. శ్రావణి, ఇలాంటి పొరపాట్లు జరుగుతుంటాయి, దాని గురించి వదిలేసి. అక్షయ్, ఒక నిమిషం. మళ్ళీ ఏమైంది? ఇప్పుడే వస్తాను, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. త్వరగా రా. పూజ కోసం దేవుడి దగ్గర పెట్టిన పాయసం తినండి, బాగుంటుంది. ఒక్కసారి తిను.